ఇవి చిన్నగా కట్టె పుల్లలాగా ఉంటాయి, బ్లడ్ తాగి వెళ్ళిపోతాయి, ఏం కాదు. స్వామి శరణం, స్వామి శరణం. తిరుగు ప్రయాణం బయలుదేరాం ఇప్పుడే. పంబాకి వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కి చెంగనూరుకి వెళ్తాం. అక్కడి నుంచి రిటర్న్ ట్రైన్, ఇంకా 1 గంటకు ట్రైను. స్వామి శరణం, స్వామి శరణం. మా స్వాములు ప్రసాదాలు తీసుకురా అంటారు. ఇక్కడ కింద మేము పాదయాత్ర చేసి ఆల్రెడీ అలసిపోయింటాము. ఇక్కడ కింద సూదులు వచ్చింటారు రాళ్ళు. రోడ్డు అంతంత మాత్రమే ఉంటుంది. మళ్ళీ ప్రసాదాలు, మళ్ళీ బ్యాగులు, మాకు లగేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మామూలుగా వెహికల్ వచ్చిన లగేజ్ ఉండదు. ఆ లగేజ్ చూడండి, ఇక్కడ ఒక సంచి, ఇక్కడ ఒక సంచి, ఇదొక బ్యాగ్, మెళ్ళో 2 సంచులు. రాలేకపోతున్నాం. పాదయాత్ర ఒక ఎత్తు అయితే ఈ పంబా దిగడం ఇంకొక ఎత్తు. చాలా కఠినమైన దీక్ష ఇది. స్వామి శరణం, స్వామి శరణం. ఇది వచ్చేసి ట్రాక్టర్ రూట్. ఇది ట్రాక్టర్ అన్ని లగేజ్ వేసుకొస్తుంది. మామూలుగా డోలే అంటే నడవలేని వాళ్ళు ఈ రూట్లో వస్తుంటారు ఎక్కించుకొని. మనిషికి 5,000 ఉంటుంది. అక్కడ వస్తున్నాయి డోలే. ఇదే డోలే, చాలా కష్టం. చాలా నెమ్మదిగా నిదానంగా పోతున్నారు. అవ్వట్లేదు సామాన్లకి. దిగడం చాలా కష్టం. మనమేలా అంటే వీళ్ళు రోజు ఎలా మోసుకెళ్తారు సామాన్లు. చాలా గ్రేట్. ఎవరికో ఏమో అయినట్టుంది, అందుకే ఎమర్జెన్సీ వెళ్తుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. 6 అవుతుంది సమయం. పంబాకు చేరుకున్నాం ఇప్పుడే. ఇక్కడ నుంచి బస్సుకి వెళ్తాం ఇంకా చెంగనూరుకి. కొబ్బరి బోండాలు ఇక్కడ 40 రూపాయలే అంట. మన సైడ్ ఎక్కువ, ఇక్కడ ఎక్కువ పండేది కొబ్బరి బోండా. మళ్ళీ అంటే డొనేట్ చేసింది గోల్డ్ లైటింగ్ ఆఫ్ ద రూఫ్ ఆఫ్ శ్రీకోవిల్ ఆఫ్ లార్డ్ ఆఫ్ అయ్యప్ప. డోలే 1 వే 3,250, అప్ అండ్ డౌన్ 6,500 అంట. డోలే అంటే నడవలేని వాళ్ళు మోసుకొని వెళ్తారు. సన్నిధానంకి 8 కిలోమీటర్లు ఇచ్చారు ఇక్కడ. ఇలా వెళ్తే 3.5.3, అలా వెళ్తే ఎక్కువ అని కూడా. పంబా నుంచి సన్నిధానం 3.1, 3.5.3. స్వామి శరణం, స్వామి శరణం. కన్యమ్మల గణపతి, ఇది ఎలక వాహనుడు కన్యమ్మల గణపతి. స్వామి కన్యమ్మల గణపతి దగ్గర సునీల్ స్వామి ఫోన్ తీసుకొని ఫోటో దింపుతుంటే ఇందులోకి వేసి యూట్యూబర్ స్వామి అని దానికి వాపస్ ఇచ్చినారు. స్వామి, స్వామి శరణం, స్వామి శరణం. పంబా ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇంతకుముందు స్టెప్ దగ్గర ఉండే ఫుల్ హెవీ రష్ అవుతున్నందుకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు పంపా నది. యాక్చువల్ మేము పులిమేడు నుంచి వచ్చాం కాబట్టి స్నానం గిట్ట చేయము. నెత్తి మీద నీళ్ళు చల్లుకొని పోతాం. పంబా శరణం, స్వామి శరణం, స్వామి శరణం. స్వామి పంప సన్నిధానం నుంచి పంపకి దిగినాం స్వామి. బస్ స్టాప్కి వెళ్తున్నాం స్వామి చెంగనూరుకి. ఇలా వెళ్తే ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తాము. మణికంఠ స్వామి పంబాలో ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి బస్ స్టాండ్కి. పంబా నుంచి పంబా బస్ స్టాండ్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు వెళ్తున్నాం దారిలో. ఇక్కడంతా సెక్యూరిటీ సిబ్బంది అందరూ భద్రతగా చూసుకుంటారు. అందరినీ జాగ్రత్తగా వెళ్ళాలని. క్యూ లైన్ వస్తాయి, అలా వస్తా తెలు. ఇదంతా పంబా నీరు నది. ఇదిగో బస్ స్టాండ్. మేము వెళ్ళాల్సిన బస్ స్టాండ్ వచ్చేసింది. పంబా బస్ స్టాండ్. ఇక్కడ చెంగనూరుకి ఎక్కుతాం బస్సు. ఇవన్నీ బస్సు చెంగనూరుకి వెళ్ళేవే.
స్వామి ఇప్పుడు బస్ ఎక్కి చెంగనూరుకి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ కి బస్సులో ఉన్నాం అందరూ. ఇంకా ట్రైన్ లో కూడా ఉంది లాక్. అందరు సీట్లో కూర్చున్నారు. నేను ఒక్కటే సీట్, నాకు సీట్ లేదు, దొరకలేదు. నేను నిలబడుకొని అన్ని వీడియోస్ తీసుకుంటూ వెళ్తాం. బెంగళూరు బస్సు డ్రైవరు బాగా నడుపుతున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు అర్థం కావట్లేదు. ఆయనకి ఏం మాట్లాడబ్బా, ఆయనకి ఏం అర్థం కావట్లేదు. మా ప్రహ్లాద్ సార్ మాకు సీట్ పట్టుకోకుండా అప్లైకి వచ్చినాడు. మా సామాన్లు లాస్ట్కి వచ్చినారు అందరూ. కండక్టర్ సీట్లో కూర్చున్నాను. కండక్టర్ వస్తే వెళ్ళిపోతా. నేను ప్రస్తుతానికి టికెట్ పాయింట్ అన్ని చూసుకోవడానికి ముందు కూర్చున్నాను. స్వామి చేయడం, స్వామి చేయడం. ప్రహ్లాద్ స్వామి సీట్ మొత్తం అంతా ఘాట్ సెక్షన్ గడింగ్లు ఉన్నాయి. అందరు బస్సులో పడుకుంటే మేము కామెడీ చేసుకుంటున్నాం. బస్సులో సెటర్లు వేసుకుని ఆపారు. బస్సులో టిఫిన్ చేసే వాళ్ళు టిఫిన్ చేయొచ్చు, జ్యూస్ తాగాలి జ్యూస్ తాగొచ్చు. మేము టిఫిన్ చేసి మళ్ళీ బస్సు ఎక్కుతాం. ఇక్కడ బస్సు కరెక్ట్ ఖచ్చితంగా చెంగనూరు పోయేటప్పుడు ఖచ్చితంగా ఆగుతుంది. పంబ నుంచి వచ్చేటప్పుడు మామూలు పైనాపిల్ తింటున్నారు. స్వామి ఎంత పైనాపిల్ ఎవలా? 20 రూపాయలు అంట ఒక పీసు. ఒక పీస్ 20 ఒక ప్లేటా? ఎత్తన పీస్ వస్తుంది ఇక 20 రూపాయలు అంట ప్లేట్. అంతే మామూలు యాప్ సామాన్లు చూస్తే అంతే ఎక్కువ రేట్ చెప్తారు. అఖిల భారత అయ్యప్ప స్వామి క్యాంప్ ఆఫీస్ ఇది. లాస్ట్ ఇయర్ ఇక్కడే భోజనం చేసాం మధ్యాహ్నము. ఇప్పుడు కూడా టైం ఉంటే సేవ చేసి పోతాం. ఇక్కడ కాసేపు లగేజ్ పెట్టి షాపింగ్ చేసి వెళ్తాం. చెంగనూరులో టిఫిన్ హోటల్ టిఫిన్స్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఏం చెప్పినా లేట్ అవుతా అంటున్నారు. అందుకే రెడీ దోశ, అందరు దోశ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్డర్ ఇచ్చాము. మేము అనుకున్నాం లేట్ అవుతుందని చెప్తే ఇప్పుడే టైం 10-20 అయింది. ఫస్ట్ ఏదో ఒకటి తిందామని చెప్పి దోశ తింటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. పేపర్ లాగా ఉంది. హల్వా షాపింగ్ ఇప్పుడు. హల్వా ఇంకా చిప్స్ ఇంకా ఏమేమి ఐటమ్ కావాలంటే అన్నీ తీసుకుంటాం. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇలాచీ అన్నీ ఇంకా షాపింగ్ చేయాలి. బనానా చిప్స్. చెంగనూరులో అన్నదాన కార్యక్రమం మొదలైంది ఇప్పుడే. తింటాము. కార్తీక మాసం మొత్తం ఉంటుంది అన్నదానము. శబరిమల సీజన్ మొత్తం జనవరి వరకు చెంగనూరు స్టేషన్ పక్కన వచ్చేసాము. ట్రైన్ వచ్చేసింది. B4 మాది. ట్రైన్ ఎక్కుతున్నాం. B4లో సిగ్నల్ వచ్చేసింది. B4 42, 43 ఇంకా ముందు. ఈ 42, 43 ఈ బెర్త్ మంది. ఇదే ఇంకా ట్రైన్ మాది వచ్చేసి B4. మా సామాన్లు వేరేది. మేము వాళ్ళ కోసం అలా వెళ్తున్నాం టైంపాస్. ఒక సామి చిల్లర లేకుంటే టీ సాము తోపించుకుంటున్నాం. చిల్లర వేరే సాము డబ్బులు ఇవ్వాలా, అంతా ఫోన్పే. చిల్లర కావాలంట.
అందుకే అది B4, ఈ స్వాములది M2. మా స్వాములు వచ్చినారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర దిక్కు ముక్కులు ఉన్నారు. నెక్స్ట్ స్లీపర్ దాంట్లోకి వెళ్తాము. మా స్వామి ఒక్కడే ఉన్నాడు పాపం. నార్మల్ స్లీపర్లో వచ్చే లోపల ఆర్డర్ అయితే పెట్టేశాము, వచ్చేసింది, సీట్ దగ్గరకు వచ్చేసింది. రాత్రి ఏసీ మా సోమస్వామి ఎలా పడుకుంటాడని తెలియదు ఏసీకి. నేనైతే మధ్య సీట్లో పడుకుంటా. చపాతీ ఆర్డర్ పెట్టాము, చపాతీ కర్రీ, పన్నీర్ కర్రీ అంట. మోసం దగా ఏం అబ్బేది, మోసం పోయా మోసం, కర్రీ ఫెయిల్, కర్రీ మోసం చేశారు. ఏం లేదు అంతే, ట్రైన్లో నమ్ముకుంటే అంతే. స్వామి చరణం స్వామి చరణం, తినాలి తప్పు. ఇది కొండాపురం, నీళ్ళుంటాయి. ఒకప్పుడు ఇది ఊరు, ఇప్పుడు మునిగిపోయింది వాటర్. రామేశ్వరం మీద పోయిలు ట్రైన్లో పోయినాయి. ఇది కొత్త ట్రాక్ అనమాట. ఇది ఒకప్పుడు అక్కడ ఉండే. గుంటకల్ స్టేషన్ క్రాసింగ్ అవుతుంది. గుంటకల్ స్టేషన్ వచ్చిందంటే ఇంకా మా ఆదాయం వచ్చినట్టే. టైం 9 అవుతుంది ఇప్పుడు. 9:30 అయింది, 9:30. 9:30 అంట. ఇక్కడ టిఫిన్ చేసుకొని ఇంకా ఆదని, నెక్స్ట్ స్టేషన్ ఆదని. ఇంకా దగ్గర ఆదానికి వస్తే ఇంకా ఏదో అలా ఉంటుంది మాకు. వాళ్ళు వెళ్ళి సాంచరణం అందరం మాట్లాడిస్తుంటాం మేము దారిలో, ఎవరిని వదలము. గుంటకల్ జంక్షన్ స్వామి హాయ్ చెప్పినాం. వినండి, టిఫిన్ చేయడానికి వచ్చాము. ఇక్కడ టిఫిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏదో టిఫిన్ తింటాము. స్వామి ఎంత బాగున్నాయి, వేడి వేడి ఉన్నాయి, ఏదో ఒకటి తింటాం. గుంటకల్ ఉత్తప్పం తింటున్నాము, 30 రూపాయలు కూడా అంట గుంటకల్ స్టేషన్లో అయితే తింటున్నాము. ఎట్లుంది స్వామి ఉత్తప్పం? సూపర్ ఉంది స్వామి ఉత్తప్పం. గుంటకల్ జంక్షన్ లో ఉత్తప్పం తింటున్నాం. 2 రోజులు మనకి మన కేరళ నుంచి ఈరోజు మన ఆంధ్ర ఫుడ్ తింటున్నాం స్వామి. మొత్తానికి వచ్చేసాము, ఇంకా ట్రైన్లోనే ఉన్నాము. ఇక్కడ కేరళ వాళ్ళు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆదానికి వచ్చేసాము. 28 రోజుల తర్వాత 30వ రోజు 2 రోజులు. స్వామి శరణం స్వామి శరణం.